వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం నందు అమ్మవారి జన్మదినం సందర్భంగా దేవస్థాన వ్యవస్థాపక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జన్మదినోత్సవ మహోత్సవ ఉత్సవాలు విజయవంతంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు భాగంగా అమ్మవారికి పంతులచే ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం, కుంకుమార్చన, హోమం నిర్వహించారు. అదే విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నేత్రాయ కృత్వాయ మహాధనాపేంద్రాయ నమః భూతవిజాత గీతే భూపాలక గీతే ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి సంబంధించిన ఏ ప్రోగ్రాం అయినా మా కమిటీ వాళ్ళు, పెద్దలు, మా చైర్మన్ గారు, మా మహిళలందరికీ సహకరిస్తారు. ఈరోజు పెద్ద ఎత్తున కుంకుమార్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు విజయవంతంగా చేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీర్వాదం వెళ్ళవేళలో ఉండాలని మా కమిటీ సభ్యులు అందరము కోరుకుంటున్నాము. ఎప్పుడూ మా మహిళలు మంగళవారమే కానీ, శుక్రవారమే కానీ, అమ్మవారికి జన్మదిన సందర్భమే కానీ, అమ్మవారికి సంబంధించిన ఏ ప్రోగ్రాం అయినా విజయవంతం చేసుకుంటూ, మా చైర్మన్ ఆధ్వర్యంలో విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్ళాలని మా కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. వాసవి మాతాకి జై, జై వాసవి మాతాకి జై, జై వాసవి మాతాకి జై. ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి అభిషేకం మరియు హోమం, కుంకుమార్చన ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది కాబట్టి అందరూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. మా పంతులు కూడా ఎంతో ప్రతిసారి కృషిగా పనిచేస్తున్నట్లయితే 5 పంతులు కలిసి ఈ కార్యక్రమం ప్రతిసారి ఇదే జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం మిస్ కాకుండా జరుపుకుంటున్నాము. అందరి సమక్షంలో, నేను ఒక్కనే కాదు, అందరి సమక్షంలో జరుపుకుంటున్నాము. జై వాసవి మాత. శ్రీగురుభ్యో నమః. శ్రీ గణేశార్ధాగురుభ్యో నమః. వాగర్ధాతు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగదాత్పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈరోజు మన కన్యకా పరమేశ్వర దేవాలయం నందు శ్రీ వాసవి జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా ఉదయము 6:30 గంటలకి అమ్మవారికి అభిషేకము, తర్వాత 10 గంటలకి హోమము, తర్వాత కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. తదుపరి తీర్థప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. జై వాసవి.